రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. మా ప్రియమైన దేశీయులారా, ఈ సాయంకాల సమయంలో యేసుప్రభు గురించిన పాటలు పాడుకుంటూ మీ వీధుల్లోకి వచ్చాం. ఒక గొప్ప దేవుని యొక్క సంగతులు. యేసుప్రభు వారు మహాదేవుడని బైబిల్ సెలవిస్తుంది. మానవులందరి పాప క్షమాపణ కొరకే, విమోచన కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు, భూమాకాశాన్ని సృష్టించిన వాడు, ఈ ప్రపంచమంతా తన మహత్తు గల మాట చేత నడిపిస్తున్నవాడు. అలాంటి దేవుడు నీ ఇంటి ముందుకు వచ్చాడు. మన ఇంటి ముందుకి అధికారులు రారు, ఏ గొప్పవారు రారు, రాజులు రాలేరు. కానీ ఒక దేవాది దేవుడు, రాజాదిరాజు అయిన యేసుప్రభు వారు, కోట్ల కోట్ల దేవదూతల మధ్య స్తుతింపబడిన యేసుప్రభు వారు నీ ఇంటి ముందుకు వచ్చారు. నేను ధన్యురాలు, నేను ధన్యుడు. ఆలోచించు, ఎందుకు వచ్చాడు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు. లోకం అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఈ దేశం నాశనం అయిపోతుంది, ఈ లోకం నాశనం అయిపోతుంది. నువ్వు నాశనం అయిపోకూడదు. నువ్వు బాగుండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. ఎలాగండి మానవుడు సంతోషం ఎలా వస్తుంది అంటే, మానవ జీవితంలో బైబిల్ సెలవిస్తుంది, ఏ మానవుడైతే పాపాలు క్షమించబడతాయో వాడి కుటుంబంలో నెమ్మది, సమాధానం. బైబిల్ ఒక మాట వేస్తుంది, యేసుప్రభుతో సహవాసము చేస్తే నీకు సమాధానం వస్తుంది. అది లోకముతో సహవాసము కాదు. మేము యేసుప్రభు ఒకప్పుడు లోకముతో సహవాసం చేసేవారు. ఇప్పుడు యేసుప్రభుతో సహవాసం చేస్తున్నాం. మాకేమి లేకపోయినా మాకు ఎంతో ఆనందం, నెమ్మది. ఎందుకు? ఒక గొప్ప దేవుడు మాకున్నాడు. మేము నమ్ముకున్న దేవుడు సత్యమైన దేవుడు. మేము ఎప్పుడు ఒక విడిచిపెట్టిన ఆయన దగ్గరికి వెళ్తాము. మా కొరకే పరలోక రాజ్యములో ఎన్నో దాచి ఉంచాడని బైబిల్ మాకు సెలవిస్తుంది. మేము నమ్మాము. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు. ప్రియమైన మా దేశీయులారా, మీరందరూ దేవుని బిడ్డలే. మానవ రూపం ఎవరిదంటే దేవునిది. కాకపోతే మనం చెరుపుకున్నాం ఆ రూపాన్ని. తండ్రి రూపం మనలో పెట్టాడు, ఆత్మను మనలో పెట్టాడు. ఈ ముక్కు, ఈ చెవులు, ఈ కాలు, ఈ హృదయము, ఇదంతా కూడా యేసుప్రభుదే. బైబిల్ ఏముంది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు ఏం చేశారు? వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు. ఏ దొంగోడులాగా ఉండాలని యేసుప్రభు పుట్టించలేమన్నాయి. బూతు మాట్లాడాలని పుట్టించలే, అబద్ధం ఆడమని పుట్టించలే. ఏ తల్లిదండ్రులు చెప్పరు చెడిపోమని, సారా తాగమని ఇతరులు చెప్తారు, ఎవరూ చెప్పరు. మనంతరం మనం నేర్చుకొని పాడైపోయాం. లోకముతో స్నేహం చేసి, ఈ లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి యేసుని ప్రేమించాడు. పరలోకం నుండి భూలోకానికి నీ ఇంటి ముందుకు వచ్చాడు. గొప్ప ఇంటి ముందుకు వెళ్ళలే, రాజుల దగ్గరికి వెళ్ళలేదు. బైబిల్ ఏముంది చెప్పాలా? బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. తీస్తారా? బైబిల్ చెప్తుంది, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. బీదవారింటికి యేసుప్రభు వెళ్ళాడు, నీ ఇంటి ముందుకు వచ్చాడు. కాబట్టి ఎవరు బీదవారైనా విశ్వాసమందువాడు భాగ్యవంతులు అని చెప్పాడు. పరలోకంలో ఒక దినం నువ్వు సింహాసనం కూర్చుంటాం. నా తల్లి, నా సహోదరుడా, నీ కాలు పెట్టి బతిమాలుతున్నా. నీ లోకం శాశ్వతం కాదు, క్షణం మాయమైపోతుంది. ఎప్పుడు భూకంపాలు వస్తున్నాయో తెలియడం లేదు. ప్రమేయాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తుడిచిపెట్టుకుపోతున్నాయి, కరువులు. యేసు ప్రభువును విశ్వసించు. ఈ లోకం విడిచిపెడితే సంతోషముగా దేవుని దగ్గర